Northwest corner method, very simple and easy to find out the initial basic feasible solution. Initial basic feasible solution transportation మెథడ్లో సాల్వ్ చేయడం కోసం ఈ నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ని వాడుతుంటాము. నార్త్ వెస్ట్ కార్నర్ మెథడ్ అంటే ఏంటంటే ఎన్డబ్ల్యూసి మెథడ్. సో వెరీ సింపుల్ అండ్ ఈజియెస్ట్ మెథడ్ అండి ఇది. వెరీ సింపుల్ అండ్ ఈజియెస్ట్ మెథడ్, దట్ ఈస్ ఇక్కడ మనకు నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఏదవుతుంది, ఈ టేబుల్లో నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఇది అవుతుంది. ఓకేనా? సో నార్త్ ఉండాలి అండ్ వెస్ట్ ఉండాలి. నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ అంటే ఇది. ఓకే, సో ఈ విధంగా నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ మనం సెలెక్షన్ చేసుకున్న తర్వాత అవి రెండు ఇంటర్సెక్టింగ్ అయ్యేటువంటి వాల్యూస్ని చెక్ చేసుకోవాలి. ఇందులో లీస్ట్ వాల్యూ ఎక్కడ ఉంది? 5 అనేటువంటిది అలొకేట్ చేసేసేయాలి. 5 అనేటువంటి దాన్ని 12 నుంచి తీసేయాలి. 12 - 5 అంటే వాల్యూ ఎంత? 7. ఓకే, సో ఎక్కడైతే 0 అయిందో ఆ కాలం మొత్తాన్ని కట్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ టేబుల్ మిగిలింది. ఈ టేబుల్లో మళ్ళీ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఏది? ఇది. సో ఇందులో లీస్ట్గా ఉండేటువంటి వాల్యూస్ని అలొకేషన్ చేయాలి. 4 ఈజ్ అలొకేట్ అయిపోయింది. ఇక్కడ 7 - 4 అంటే వాల్యూ ఎంత? 3. సో ఏదైతే 0 అయిందో ఆ కాలం మొత్తాన్ని కట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు F1, F2, F3, W1, W2, W3, W4లో W1, W2 రెండు డిలీట్ అయిపోయాయి. W3, W4 మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ నార్త్ వెస్ట్ కార్నర్ని సెలెక్ట్ చేసుకుంటే 80 వస్తుంది. 80లో లీస్ట్ వాల్యూ ఎంత? 3. ఎక్కడైతే 3 అలొకేట్ అయ్యిందో ఆ వాల్యూ 0. 4 - 3 అంటే వాల్యూ ఎంత? 1. సో ఎక్కడైతే 0 అయిందో ఆ రో మొత్తాన్ని మనం కట్ చేస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ మళ్ళీ నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఏది? ఇందులో 40. ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో అది అలొకేట్ చేయాలి. 0. 1 - 1 0. 7 - 1 6. ఓకే, సో ఎక్కడైతే 0 అయిందో ఆ కాలం మొత్తం కట్. నెక్స్ట్ మళ్ళీ రెండిట్లో లీస్ట్ వాల్యూ ఏది? సో నార్త్ వెస్ట్ కార్నర్ సెల్ ఇది. సో ఇందులో లీస్ట్ వాల్యూ 6. ఇక్కడ అలొకేషన్ చేసేస్తే 6 - 6 0. 11 - 6 5. లాస్ట్ వాల్యూ కంపల్సరీగా ఈక్వల్గా వస్తుంది. 5 0 0. సో ద టోటల్ మినిమైజేషన్ కాస్ట్ ఈజ్ 95 × 15. నెక్స్ట్ 105 × 4. నెక్స్ట్ 80 × 3. నెక్స్ట్ 40 × 1. నెక్స్ట్ 30 × 6. నెక్స్ట్ 70 × 5. ఇవి లొకేషన్స్ కూడా రాసుకోవచ్చు. F1 W1, నెక్స్ట్ F1 W2, నెక్స్ట్ F1 W3, నెక్స్ట్ F2లో W3, నెక్స్ట్ F2లో W4, నెక్స్ట్ F3లో W4. ఈ విధంగా. సో ద టోటల్ మినిమైజేషన్ కాస్ట్ క్యాలిక్యులేషన్ చేయండి. ద టోటల్ మినిమైజేషన్ కాస్ట్ వచ్చేసి ఇక్కడ 95 × 5 and 105 × 4 and 80 × 3 and 40 × 1 and 30 × 6 and 70 × 5. So total minimization cost, that is initial basic feasible solution for the given transportation problem is 1705, that is 1705 రూపాయలు. సో దీన్ని ఇంకా తగ్గించడానికి మనం వివిధ రకాల మెథడ్స్ వాడుతుంటాము. ఒకటి స్టెప్పింగ్ స్టోన్ మెథడ్, ఒకటి ఇంకోటి యూవి మెథడ్, modified distribution method. That is very simple and easiest method. Okay,
తర్వాత మనం నేర్చుకుందాం.